సింహం గారు దాన్ని అలా చూస్తే తెలీదు, వీసీఆర్ లో పెట్టాలి. నా మాట వినండి. అయ్యో రాజగోపాల్ గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇది మదం పట్టిన ఏనుగు ఆ బోన్లోని సింహంతో సంధించడానికి వెళ్తుంది. రాజగోపాల్ ధైర్యంగా చేపెట్టి క్యాసెట్ తీసి మేము బయట నుండి చప్పట్లు కొడతాం. ఇది మదం ఏనుగు, మీకంతా మదం లేదా ఏంటి? ఇప్పుడు మదం ఎవరికి పట్టిందో ఆలోచించడం అంత అవసరమా? ఆ క్యాసెట్ నీదే కదా, నువ్వే వెళ్ళి తీసుకురావచ్చుగా. ఇలా చూడండి, క్యాసెట్ దొరికితే పెళ్లి నీకే అవుతుంది, నాకెందుకు? నేను వెళ్ళిపోతాను. అయ్యో దేవుడా, అయ్యో ఎక్కడికి తీసుకెళ్తారా? మీకు దండ పెడతా. నా చేయబోయే రే సింహం నీ చేయి పట్టుకుని తినేస్తుంటే నవ్వుతున్నావేంట్రా? ఈ సింహమే కాదు, ఏ సింహము నా చెయ్యి తినలేదు. యాక్సిడెంట్ అయినా చెయ్యి ఎప్పుడో పోయింది, ఇంతవరకు ఇది మొండి చెయ్యే. ఒట్టి చెయ్య. సింహం బానిస స్త్రీ సినిమాలో నటించింది బహుమతి విప్లవ నాయకుడు ఎంజీఆర్. నమస్కారం. నేను నీ జ్ఞాపకం లేనా? నేనమ్మా వేటగాణ్ణి. బానిస స్త్రీ సినిమాలో నేను నువ్వు నటించామే, అప్పుడు ₹1000 మాంసం నీకు కొనిచ్చానమ్మా, అది మర్చిపోయావా నువ్వు? సరే, ఇప్పుడన్నా జ్ఞాపకం వస్తుందేమో చూద్దాం. అది రేపటి నాయకుడబ్బా, సింహం కన్ఫ్యూజ్ అయి కరిచేస్తుంది. అహింస కోసం నేను ఎంతగానో పోరాడాను. నీతి కోసం పోరాడి ఈ రోజు ప్రజల మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించానంటే దానికి కారణం ఎవరో? మీలాంటి రక్తంలో రక్తమే. ఆ క్యాసెట్లో ఒక పిల్ల జీవితం ఉంది. దయచేసి ఈ పక్కకు పంపించావంటే మేమంతా మా జీవితకాలం మొత్తం కృతజ్ఞతగా ఉంటాం. మా యందు దయుంచమ్మా. నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను.